తర్వాత వచ్చి మూత తీసి దీంట్లో ఒక 2 స్పూన్లు కారం వేసుకుందామండి. కారం వేసుకున్న తర్వాత 1 స్పూను పసుపు వేసుకుందామండి. పసుపు కారం ఈ 2 వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందామండి. దాని తర్వాత 1/2 స్పూను జీరా పౌడర్ వేసుకుందామండి. ఇవంతా మొత్తం వేసుకున్న తర్వాత రుచికి సరిపడే ఉప్పు వేసుకుందామండి. ఉప్పు చూసి రుచికి సరిపడే వేసుకోండి. ఇదంతా వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. శుభ్రం బాగా కలుపుకుందాం, ఫ్రై అవుతుంది శుభ్రంగానే. దీని తర్వాత ఒకసారి మనం మసాలా పౌడర్ కూడా ఇక్కడే కొద్దిగా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. శుభ్రంగా కలిపేసుకోండి. సొరకాయ పులుసు మట్టుకు చాలా బాగుంటుందండి. సొరకాయ పులుసే కదా అని మనం అలా అనుకోవద్దండి, ఫిష్ పులుసులా ఉంటుంది. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకే తెలుసుద్ది. ట్రై చేస్తేనే కదండి ఏదైనా తెలుసుద్ది. కంపల్సరీగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. తర్వాత ఇదంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో మనం టమాటా ముక్కలు 2 టమాటాలు కోసుకుని ముక్కలు వేసుకుందామండి. శుభ్రంగా కలిపేసుకోండి ఒకసారి. దీన్ని శుభ్రంగా కలిపేసిన తర్వాత మనం కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందామండి. ఇందులోనే ఒక మన పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుందండి. దాన్ని నానబెట్టుకుని పులుసు తీసుకుని పక్కన ఉంచుకున్నాం. ఆ పులుసు దీంట్లో ఇప్పుడు వేసేసుకుందామండి. శుభ్రంగా పులుసు వేసేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ పులుసు పడుతుందండి, అంటే మనం పులుసు కదా పెట్టుకున్నాము. దీన్ని ఒకసారి శుభ్రంగా కలిపేసుకున్నాం. అయిపోయింది, తయారైపోయింది. ఇది మొత్తం తయారైపోయిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర పైన మనం వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే